Prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. సరే, ఈరోజు నేను కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయింది రావడం, కొంచెము సారీ, ఏమనుకోవద్దండి, చెప్తాను. ఖుల్లార్ చాట్ చాట్లో మీరు మ్యారేజ్ ఎప్పుడైంది, ఏమైంది అవన్నీ రాసుకున్నారు, చేసినారు. కానీ కొంచెం దీంట్లో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చెప్తాను, వినండి. ఇప్పుడు ఇది ట్రాన్సిట్ చార్ట్. ఆయనకు మ్యారేజ్ ఎప్పుడైంది? 24/10/1971. 23:09 అయింది అందాజగా. అది అయినప్పుడు ఇక్కడ 24/10/91 23:09 మ్యారేజ్ అయింది అంటే అప్పుడు ఏం నడుస్తూ ఉంది ఆయనకు? ఇది రాహులో బుధలో శుక్ర నడుస్తూ ఉంది. దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ. ఇది ఇక్కడ ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొన్ని ట్రాన్సిట్లో ఉన్నటువంటి మెళకువలు, తర్వాత ఇంకొకటి సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే. వాట్ ఈజ్ మెంట్ బై సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే అనేటువంటి దాని గురించి మనము కొంత తెలుసుకుందాము. నిన్న సార్ కూడా కొంతవరకు చెప్పాడు, బాగానే. మీరు చూడండి, నేను గ్రహించినంత వరకు సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే అంటే, ఇక్కడ ఈ చార్ట్లో ఏదైనా ఈవెంట్, ఎనీథింగ్, వాట్ ఎవర్ ఈవెంట్, ఏదన్నా కానీ, మ్యారేజ్ కానీ, చైల్డ్ బర్త్ కానీ, డెత్ కానీ, ఇంకొకటి కానీ, కింద పడడం కానీ, పైన పడడం కానీ, ఎనీ యాక్టివిటీ, ఏదైనా ఒక పని జరగాలి అంటే సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే లేనిది అది జరగదు. అది గుర్తుపెట్టుకోండి. సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే లేనిది అది జరగదు. అంటే ఏంటి? చార్ట్లో ప్రామిస్ ఉండాలా, దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ అవి సహకరించాలా, అన్ని ఉదాహరణ ఒకటి వచ్చి ఆఖరకు మనం సన్ ట్రాన్సిట్ అగ్రీస్ అంటాం. అంటే ఆ ట్రాన్సిట్ అగ్రీ అయినప్పటికీ సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ కార్యం నెరవేరుతుంది. అంటే ఏంటి సన్ అండ్ మూన్ అంటే? ఇక్కడ సన్ అనేటువంటి వాడు ఒక కార్యం జరిగేటప్పుడు ఒక రాశిలో ఉంటాడు, ఒక స్టార్లో ఉంటాడు, ఒక సబ్లో ఉంటాడు, ఒక సబ్లో ఉంటాడు. అంటే ఇక్కడ మ్యారేజ్ ఈవెంట్ జరిగినప్పుడు సన్ అనేటువంటి వాడు, మీకు ఇంకా సులభంగా అర్థం కావాలంటే, సన్ ఈజ్ పితృకారక, మూన్ ఈజ్ మాతృకారక. సన్ అనేటువంటి వాడు పితృకారకుడు, మూన్ మాతృకారకుడు. వీరిద్దరి కలయిక వల్ల ఏర్పడ్డదే శిశువు, అంటే అసెండెంట్ ఫామ్ అవుతుంది. దీన్నే సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఈ కార్యము, ఇక్కడికి మ్యారేజ్ జరిగింది ఈయనకు అంటే, ఈ మ్యారేజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ సన్ అండ్ మూన్ ఒక పర్టికులర్ రాశిలో, ఒక పర్టికులర్ స్టార్లో, పర్టికులర్గా ఒక సబ్లో సన్ అండ్ మూన్ ఉన్నారు. ఉన్నప్పుడే ఈ అసెండెంట్ ఫామ్ అవుతుంది ఇక్కడ. అంటే ఆ కార్యం నెరవేరినప్పుడే ఇదయ్యేది. అంటే ఏంటి? ఎట్లా నెరవేరుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ కోర్ రూలర్స్ ఇవన్నీ వచ్చేసి కూడా అన్ని ఫేవరబుల్ హౌసెస్ లో ఉండాలి. అంటే ఈవెంట్ జరగడానికి ఫేవరబుల్ హౌసెస్ ఏమి? ఇక్కడ 5, 7, 11 మ్యారేజ్కి అయితే, చైల్డ్ బర్త్ అయితే 2, 5, 11, సెకండ్ చైల్డ్ బర్త్ అయితే 2, 7, 11. అదే థర్డ్ డెత్ ఆఫ్ ఈవెంట్ అయితే 1, 8, 2, 7, 12 బాధక. అట్లా ప్రతిదీ ఈవెంట్ రిలేటెడ్ దాంట్లో ఉండాలి ఆ హౌసెస్ అన్ని. అంటే అన్ని కూడా ఫేవరబుల్ హౌసెస్ లో ఉంటాయి. ఉన్నప్పుడే ఇది జరిగేది, లేకపోతే ఆ కార్యం జరగదు. దీన్నే ఇంటర్ప్లే అని చెప్పేసి అంటారు. అంటే ఏమి?
ఒక కార్యం జరిగేటప్పుడు సన్ యొక్క కో రూలర్స్, మూన్ యొక్క కో రూలర్స్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పొజిషన్లోకి వస్తాయి. వచ్చినప్పుడే ఆ కార్యం నెరవేరుతుంది. అంటే అప్పుడు నెరవేరినప్పుడు అంటే ఏమి, ఆ అసెండెంట్ ఫామ్ అవుతుంది. ఆ రాశి స్టారు ఇవన్నీ అంటే ఏమి, ఇవన్నీ చూడండి మీరు. వీనస్, రాహు అంటే సన్ కో రూలర్స్, మూన్ కో రూలర్స్, కస్ప్ అసెండెంట్ కస్ప్ యొక్క కో రూలర్స్ కూడా అన్నిటిని పరిశీలించండి మీరు. అన్ని 5, 7, 11 సిగ్నిఫికేషన్స్ వచ్చినవే ఉంటాయి. లేకపోతే అది జరగదు, అది జరగదు. అది గుర్తుపెట్టుకోండి. కావాలంటే మూడిట్లలో ఉండాలా సార్? అన్నిట్లలో వస్తాయి. అంటే అసెండెంట్ దాంట్లో ఉండాలి, సన్ లో ఉండాలి, మూన్ లో ఉండాలి, కో రూలర్స్ లో. అన్నిట్లలో వస్తాయి. సన్ 4 కో రూలర్స్, వీనస్, రాహు జూపిటర్, జూపిటర్ కేతు, రాహు, మోహన్, అట్లా అన్ని వస్తాయి. అసెండెంట్ కూడా కంపల్సరీ ఉండాలా సార్? అన్న ఉంటుందప్ప, ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్. చూడండి మీకు ఇక్కడ రాసుకోండి ఇవి. వీనస్, రాహు జూపిటర్, వీనస్, రాహు జూపిటర్, జూపిటర్ కేతు, రాహు, మూన్, జూపిటర్, మార్స్, మెర్క్యూరీ. ఎందుకంటే ఇది క్లోజ్ చేస్తా, చూపిస్తాను మీకు. ఇవి రాసుకోండి కో రూలర్స్. వీనస్, రాహు జూపిటర్, జూపిటర్ కేతు, రాహు, మూన్ జూపిటర్, మార్స్, మెర్క్యూరీ. వీనస్, రాహు జూపిటర్, అది కదా. మొట్టమొదట వీనస్ ను పరిశీలించండి. వీనస్ చూడు, ఇన్వాల్వ్మెంట్ లో వీనస్ కు పిఎస్ ఉందా? పిఎస్ ద్వారా ఇది మ్యారేజ్ ఈవెంట్ మనం చూస్తున్నది. 7 ఉందా? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉందా? కమిట్మెంట్ లో 7, 11 ఉందా? ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉందా? ఓకేనా? ఓకే కదా సార్? ఓకే సార్. మ్యారేజ్ కి కావాల్సినటువంటి సిగ్నిఫికేషన్స్ అన్ని ఉన్నాయి చూడండి. అలాగే స్టార్ లార్డ్ రాహువు, సబ్ లార్డ్ కూడా రాహువే. సన్ యొక్క స్టార్ లార్డ్, సబ్ లార్డ్ రాహువును పరిశీలించండి. ఇదిగో ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11, కమిట్మెంట్ లో 7, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 7, 11. ఓకేనా? ఒకరు పలకండి, కనీసం అర్థమైందా లేదా? తర్వాత సన్ యొక్క కో రూలర్ సబ్ లార్డ్ జూపిటర్ ను పరిశీలించండి. ఇదిగో 5, 7, 11, ఇదిగో 5, ఇక్కడ 5. సరిపోయిందా? సరిపోయింది. సన్ కో రూలర్స్ 4 సరిపోయినాయి. అంటే ఏమి, ఆల్ ఆర్ ఫేవరబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడే ఆ కార్యం నెరవేరింది. అట్లానే మూన్ చూడండి. మూన్, జూపిటర్, కేతు, రాహు, మూన్. ఇప్పుడు జూపిటర్ ను చూసినాము, రాహువును చూసినాము మనం కదా. ఇంకా చూడాల్సింది దీంట్లో ఏమి, కేతు ఒకరు, మూన్ ఒకరు. ఇదిగో మూన్ చూడండి, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7, 11 వచ్చేసినాయి. ఇంకా కేతువును చూడండి, ఇదిగో కేతు 5, 7, 11, ఇక్కడ 7, ఇక్కడ 5. సరిపోయింది. అంటే ఏమి, సన్ కో రూలర్స్ 4, మూన్ కో రూలర్స్ 4, 5, 7, 11 సూచించినాయి. కావాల్సినది ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ సిగ్నిఫైడ్. అంటే ఏమి, ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ అన్ని కూడా మనకు అనుకూలమైనటువంటివన్నీ కూడా కనపడ్డాయి. అలాగే అసెండెంట్ లో కూడా అవే ఉంటాయి సామాన్యంగా. మూన్ అసెండెంట్ రాశి లాంటి మూన్ ఇప్పుడు చూసాం 7, 11, 7, 11, 7, 11 అని. జూపిటర్ చూసాం ఇంతకు ముందే, జూపిటర్ చూసినాం కదా. చూడండి జూపిటర్. అలాగే మార్స్ చూడండి, మార్స్ ఇదిగో 5, 7, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 11 ఉంది. సరిపోయినాయి కదా అన్ని. ఓకే సార్. అలాగే లగ్న సబ్ లార్డ్ చూడండి, మెర్క్యూరీ 7, 11, ఇదిగో 5, 7, 11, 7, 11. అర్థమైందా? ఓకే సార్. దిస్ ఈజ్ కాల్డ్ సన్ మూన్ ఇంటర్ప్లే. అంటే ఏంటి, ఏ కార్యము నెరవేరాలన్నా ఎనీ ఈవెంట్ ఫ్రక్టిఫై కావాలి అంటే సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే మస్ట్ అండ్ షుడ్ టేక్ ప్లేస్. విశేషం ఉంటే మళ్ళా మాట్లాడి మాస్టర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఇంతవరకు నేను చెప్తాను, ఎందుకంటే హైడింగ్ బిజినెస్ నా దగ్గర లేదు. నాకేది తెలిసినా, చిన్నది తెలిసినా చెప్తా, పెద్దది తెలిసినా చెప్తా. నా దగ్గర దాచుకునే స్వభావం లేదు. మీకు చూపిస్తాను. అది ఎక్కడవయా, ఇక్కడ ఇది ట్రాన్సిట్ చార్ట్ కనపడుతుందా? ట్రాన్సిట్ చార్ట్ ఫర్ 24/10/71.
24/10/71 ఆ రోజు మండే అయింది. ఇది రాహు దశ, మెర్క్యూరీ, వీనస్ అప్పుడు పెళ్ళయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాన్సిట్ చార్ట్ లో ట్రాన్సిట్ ను కూడా గమనించండి. ఎలా ఉంటుందంటే ముఖ్యమైనటువంటి సూచనలు, ట్రాన్సిట్ ను గురించి ముఖ్యమైనటువంటి సూచనలు ఏమిటివి అంటే ఇక్కడ సన్ యొక్క సబ్లార్డ్, అలాగే మూన్ యొక్క స్టార్ లార్డ్. సన్ యొక్క సబ్లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు నేటల్ చార్ట్ లో 7th క్లాస్ సబ్ లార్డ్ కు టాలీ కావాలా అని ఉంది. ఇంకా కొన్ని పుస్తకాలలో ఏం రాస్తాడు, ఇది సన్ యొక్క స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డ్ కూడా చూడమంటాడు. అంటే బోత్ ది స్టార్ లార్డ్స్. సరే, మనం అన్ని చూద్దాం. సన్ యొక్క స్టార్ లార్డ్ చూద్దాం, సన్ యొక్క సబ్ లార్డ్ చూద్దాం, మూన్ యొక్క స్టార్ లార్డ్ చూద్దాం. 3 చూద్దాం. ఏం నష్టమేమి, ఎంతసేపు 10 నిమిషాలు పట్టదు. సన్ యొక్క సబ్ లార్డ్ రాహు, సన్ స్టార్ లార్డ్ రాహు. రాసుకోండి మీరు, లేకపోతే ఇది మూస్తే చెప్పడానికి రాదు. మూన్ యొక్క స్టార్ లార్డు కేతు, ఈ 3 పాయింట్లు రాసుకోండి. ఇది క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ నేటల్ చార్ట్ లోకి రావాలి. నేటల్ చార్ట్ లోకి వస్తే మ్యారేజ్ ఈవెంట్, మ్యారేజ్ కి ప్రైమరీ కస్ట్ ఏంటి? 7th కస్ట్ సబ్ లార్డ్ ఎవరు ఇక్కడ? మూన్. యు సీ, మీకు మూన్ కనపడుతుందా? 7th కస్ట్ సబ్ లార్డ్ మూన్. కర్సర్ పెట్టా చూడు, మూన్. ఇదిగో 7th కస్ట్ సబ్ లార్డ్ మూన్ ఉందా? ఈ మూనుకు ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి ఎవరు ఆయన? రాహు కేతు, సబ్ లార్డ్, స్టార్ లార్డ్. ఎవరైనారు? రాహు అయినాడా? రాహుకేతువులు అయ్యారు. రాహుకేతువులు, రైట్. ఇంకా దీంతో పనిలే నాకు. అది గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ 7th కస్ట్ సబ్ లార్డ్ మూనుకును రాహువుకు ముందు సంబంధం చూడండి. రాహువుకు మూనుకుందా? రాహు మూన్ ఉన్నాడా? లేదు. మూన్ లో రాహు ఉన్నాడా? ఉన్నాడు సార్. సబ్ లార్డ్ లాస్ట్ లో సబ్ లార్డ్ లో ఉన్నాడు చూడు. మూనుకు రాహువుకు సంబంధం వచ్చింది. అంటే ఏమి? నేటల్ చార్ట్ లో ప్రైమరీ కస్ట్ సబ్ లార్డ్ అయినటువంటి మూనుకు ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి రవి యొక్క సబ్ లార్డ్ కు టాలీ కావాలి. రిలేషన్షిప్ చూపించాలి, సంబంధం. దాన్ని ఏమంటారు? లింక్ అన్నాను, లేకపోతే రిలేషన్షిప్ అన్నాను, లేకపోతే కనెక్షన్ అన్నాను, లేకపోతే సంబంధం అన్నాను. ఏదన్నా పెట్టుకో, వాళ్ళకు టాలీ కావాలా అనేటువంటిది మీకు అభిప్రాయం. మీరు ఏ భాషన్నా వాడుకోండి, ఎట్లన్నా గుర్తు పెట్టుకోండి. మనకు కావాల్సింది గుర్తు. అంటే 7th కస్ట్ సబ్ లార్డ్ మూనుకు ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి సబ్ లార్డ్ కు సంబంధం ఉండాలి. అంటే ఏమి? ట్రాన్సిట్ చార్ట్ లో రాసి సబ్ లార్డ్ రాహువు, స్టార్ లార్డ్ కూడా రాహువే. కాబట్టి రాహువుకు ఇక్కడ మూనుకు సంబంధం ఉండాలి. రాహుకు మూన్ సంబంధం లేదు. పోనీ ఇక్కడ మూన్ లో రాహు ఉన్నాడు కాబట్టి సంబంధం దొరికింది. ఓకే. తర్వాత మూన్ యొక్క స్టార్ లార్డ్, దాంట్లో ఎవరు? ట్రాన్సిట్ చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ ఎవరండి? కేతువుకు ఇక్కడ 7th కస్ట్ సబ్ లార్డ్ కు ఎవరు? ఇక్కడ మూన్. కేతువుకు మూన్ కు సంబంధం ఉందా? మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. ఎడను ఉన్నాడా? కేతు లేడు. ఇక్కడ రాహు ఉన్నాడు, లేదు. కేతువుకు మూన్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు సార్, లేదు సార్. ప్రతిదీ చెప్పాలా, మీరు నోట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. ఇక్కడ చూడండి, మూన్ యొక్క స్టార్ లార్డ్ అంటే ఇక్కడ వచ్చినటువంటివి స్టార్ లార్డ్ కేతు కదా. కేతు మామూలుగా ఇప్పుడు మనం ఏం రాసుకుంటాము? బేసిక్ రూల్ ఏమి? రాహు కేతువులు స్టార్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా వచ్చినప్పుడు అవి ఎట్లా చదువుతాం మనము? ఏ రకంగా రాసుకుంటాము? ఏమేమి ఇస్తాయి? రాహు రిప్రజెంటేటివ్. ఇక్కడ మూన్ యొక్క
సబ్లార్డ్ మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతువు. కేతు స్లాష్ ఏమింది కేతు ఇక్కడ కేతు ట్రాన్సిట్ చార్ట్ లో కేతు మూన్ మెర్కురీ. కేతు మూన్ మెర్కురీ. కేతు అంటే ఏమి? కేతు మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతు అయినా ఒకటే, మూన్ యొక్క స్టార్ లార్డ్ ఈ మూన్ అయినా ఒకటే, మెర్క్యూరీ అయినా ఒకటే. అంటే కేతు రిప్రజెంట్స్ మూన్ అండ్ మెర్క్యూరీ. అంటే రాహుకేతువులు స్టార్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా వచ్చినప్పుడు మనం ఎట్లా రాసుకుంటున్నాము? బేసిక్స్, ఫండమెంటల్స్ ఇవి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అంటే అక్కడ కేతు యొక్క రిప్రజెంటేటివ్స్ పక్కనే రాసుకోవాలా. కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరు కూడా వచ్చినారు? ఇదిగో మూను, మెర్క్యూరీ. మూన్ అండ్ మెర్క్యూరీ. ఓకే, మూన్ అండ్ మెర్క్యూరీ. కాబట్టి ఇక్కడ 7th సబ్ లార్డ్ ఎవరు ఉన్నారు మనకు? ఇక్కడ మూన్ కదా నేటల్ చార్ట్ లో. నేటల్ చార్ట్ లో 7th సబ్ లార్డ్ మూన్. ఈ మూనుకు ఇక్కడ కేతు స్లాష్ పక్కన మూన్ వస్తాడు కదా. సరిపోయింది కదా? సరిపోయింది సార్. అట్లనే మీరు రాహు గుడక రాసుకోవచ్చు. రాహు రిప్రజెంటేటివ్స్ ఏమి? సాటర్న్ అండ్ మూన్. అట్లా కూడా వస్తుంది ఇక్కడ. రాహు రిప్రజెంటేటివ్స్ రాహు పక్కన స్లాష్ పెట్టి రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరు? సాటర్న్ అండ్ మూన్. 7th సబ్ లార్డ్ మూన్. కాబట్టి అట్లా కూడా టాలీ అవుతుంది. అంటే ఏంటి? ఎక్కడైనా కానీ రాహుకేతువులు నేటల్ చార్ట్ లో రాని అట్లనే రాసుకోండి, దీంట్లో వచ్చినా అట్లనే రాసుకోండి, ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సన్ అనేటువంటి వాడు రాహు స్టార్ లో ఉన్నాడు. ఇక్కడ రాహు స్లాష్ రాహు రిప్రజెంటేటివ్స్ ఏమి? సాటర్న్ అండ్ మూన్. రాహు, సాటర్న్, మూన్ రాసుకుంటాం. అంటే సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. అట్లా అంటే సన్ అనేటువంటి వాడు రాహు స్టార్ లో ఉన్నట్లే భావించు, సన్ అనేటువంటి వాడు సాటర్న్ స్టార్ లో ఉన్నట్లే, సన్ అనేటువంటి వాడు మూన్ యొక్క స్టార్ లో ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ 7th సబ్ లార్డ్ నేటల్ చార్ట్ లో మూన్ అయినాడు కాబట్టి ఆ మూన్ కు ఈ మూన్ కు టాలీ అయిపోయింది. అట్లయినా చేసుకోవచ్చు. మనకి ఎట్లా ఒకట్లా సరిపుచ్చాల. అంటే ఏమి? ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి ఈ రాహుకేతువులు ఇవి సబ్ లార్డు, సన్ యొక్క సబ్ లార్డు, సన్ యొక్క స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు. కొన్ని పుస్తకాలలో ఈ రెండు ఉండాలా అంటాడు, కొన్ని దాంట్లో ఇది సబ్ లార్డ్ ఉన్నాయి. సరే, మనకేం నష్టం లేదు కదా రెండింటిని చూసుకుంటే కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఒకదాన్ని ఒకటి తీసేయడానికి లేదు, అన్ని ఇంపార్టెంటే మనకు. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కార్యం నెరవేరదు కదా. కాబట్టి ఇక్కడ అంటే ఏమి? మీరు ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క సబ్ లార్డు, సన్ యొక్క స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డును 7th కస్ప్ అంటే ప్రైమరీ నేటల్ చార్ట్ లో ప్రైమరీ కస్ప్ యొక్క సబ్ లార్డుతో రిలేషన్షిప్ చూపించాలి. అది ఎట్లన్నా చూపియండి మీరు, ఓకేనా? ఇట్లా ఇప్పుడు నేను చూపించినట్లు అట్లా చూపియండి, లేదా ఇక్కడ నేటల్ చార్ట్ లో సంబంధం వస్తే అట్లయినా చూపియండి, ఎట్లా ఒకట్లా కావాలా. ఇక్కడ అలాగే అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? ఇక్కడ ఈ ట్రాన్సిట్ చార్ట్ లో, నాట్ ఇన్ నేటల్, ట్రాన్సిట్ చార్ట్ లో మెర్క్యూరీ. మెర్క్యూరీ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీకి ట్రాన్సిట్ చార్ట్ లోనే, నాట్ నేటల్ చార్ట్, యూ ప్లీజ్ నోట్ చేసుకోండి మీరు కావాలంటే. ఈ ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ యొక్క సబ్ లార్డును అదే ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్న మూన్ స్టార్ లార్డుతో కనెక్షన్ చూపించాలి, సంబంధం చూపించాలి. కేతువుకు మెర్క్యూరీకి, కేతువుకు మెర్క్యూరీకి, కేతువుకు మెర్క్యూరీకి చూడాలి. అలాగే సార్. ఇప్పుడు ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ మెర్క్యూరీ ట్రాన్సిట్ చార్ట్ లో, ఇది ట్రాన్సిట్ చార్ట్ అండి. ఎస్ సార్. అదే ట్రాన్సిట్ చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతువు, కేతువుకు మెర్క్యూరీకి, మెర్క్యూరీకి కేతువుకు. చూడండి, కేతు మెర్క్యూరీ, కేతు ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. సరిపోయింది కదా? ఇట్లా అంటే ఏమి? ఇవి ట్రాన్సిట్ లో ఇంపార్టెంట్. మిగతా మీరు ట్రాన్సిట్ చేస్తారు, ఇంతకుముందు మీరు చేస్తారు కదా. ఇప్పుడు ప్రతిదీ దశాలాడు, భుక్తిలాడు, సూక్ష్మలాడు, అంతరాలాడు అన్ని ఆల్ 5 లార్డ్స్ DBASPలను
ట్రాన్సిట్ లో రావాలి. అంటే 5, 7, 11 సూచించాలా. వాటితో పాటు జూపిటర్, సన్, మూన్, జూపిటర్, సన్, మూన్ కూడా చూడాలి ట్రాన్సిట్ లో. చూసిన తర్వాత ఈ సన్ మూన్ ఇంటర్ప్లే చూడాలి. అది చూసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం చెప్పినట్టు ఏంటివి ఇవి? సన్ యొక్క సబ్ లార్డ్, సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్. అసెండెంట్ ఇది 7th నేటల్ చార్ట్ లో ఉన్నటువంటి 7th కస్ప్ ప్రైమరీ మ్యారేజ్ కాబట్టి 7th కస్ప్ కోరూలర్ అవుతాడు. అదే చైల్డ్ బర్త్ అయితే 5th కస్ప్ కోరూలర్ అవుతాడు. ఓకేనా? అవి అదైన తర్వాత లాస్ట్ పాయింట్ అసెండెంట్ ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ కస్ప్ కోరూలర్ మెర్క్యూరీ. ఈ కోరూలర్ సబ్సబ్ అసెండెంట్ యొక్క సబ్సబ్ లార్డ్ మెర్క్యూరీకి, అదే ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ యొక్క స్టార్ లార్డ్ కు కేతువుకు యూ హ్యావ్ టు షో ది రిలేషన్షిప్ బిట్వీన్ మా ascendant sub lord and moon's star lord in transit chart. You have to establish a relationship in between these two planets, Mercury and Ketu. చూడండి, Ketu is in the star and sub of Mercury. ఎవరో మాట్లాడుతున్నారండి, కొంచెం మ్యూట్ చేసుకోండి. అక్కడ ఏదో సమ్ నాయిస్ ఇస్ కమింగ్, చూసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. తర్వాత చాట్ లో, కుల్లార్ సార్ చాట్ లో చైల్డ్ బర్త్ 2 ఉన్నాయి కదా. 2 మీకు కపిల సారు ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తం దాని గురించి. 2 చైల్డ్ బర్త్లు సంపూర్ణంగా చెప్పినాడు కుల్లార్ చాట్ లో. 2 కపిల సారు ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు. అవును సార్. సరేలే, నష్టమేం లేదు. మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు సార్ ఇది ట్రాన్సిట్ చార్ట్ లో దశ భుక్తి అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు ఇంటర్ప్లే ఆఫ్ సన్ అండ్ మూన్ చెక్ చేయాలి సార్. అవునండి. ఓకే సార్. అవునండి, సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే అనేది ఇంపార్టెంట్. అది ఆటోమేటిక్ గా వస్తాయి కూడా. మనం కరెక్ట్ చేస్తే, మనం పద్ధతి ప్రకారంగా గనక చేస్తే రెక్టిఫైడ్ చార్ట్ అయితే 99 భాగాలు ఎక్కడా పోదు. ఒకవేళ రెక్టిఫికేషన్ లో తప్పు ఉందంటే మాత్రం ఎత్తిపోతుంది. అది కూడా చెప్తున్నా. కాబట్టి మీరు దశాభుక్తి అంతరా సూక్ష్మ అంటే మొట్టమొదటి ఏంటంటే, మనము చార్ట్ ఎరెక్ట్ చేస్తూనే ఫస్ట్ పాయింట్, చార్ట్ ఎరెక్ట్ చేస్తూనే రెక్టిఫికేషన్ చూసుకోవాలి. రెక్టిఫై అయిన చార్ట్ నే తీసుకోవాలి మనం. దాంట్లో దశాభుక్తి మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా చూడాలా. ఆ ప్రామిస్ జరగాల అంటే ఎప్పుడు జరుగుతుంది? దశ భుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ అంటే DBASB ఫేవరబుల్ గా ఉండాలి. ఆ ఫేవరబుల్ గా ఉన్నప్పుడు జూపిటర్ ట్రాన్సిట్ కావాలి, సన్ ట్రాన్సిట్ కావాలి, మూన్ ట్రాన్సిట్ కావాలి. అప్పుడే ఆ సన్ ట్రాన్సిట్, మూన్ ట్రాన్సిట్ చూసేటప్పుడే సన్ అండ్ మూన్ ఆటోమేటిక్ వచ్చి కూర్చుంటాయి. కూర్చున్నాక మనము మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గత చేసినట్ల రీచెక్ అంటే సన్ కోరూలర్స్, మూన్ కోరూలర్స్, అసెండెంట్ కోరూలర్స్, రిక్వైర్డ్ హౌసెస్ అన్ని చూపించినాయా లేదా అని చూసుకుంటాం. అది సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమి, ఇప్పుడు మనం చూసినట్ల ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క సబ్ లార్డు, స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు, ఇవి నాటల్ చార్ట్ లో ఉన్నటువంటి ప్రైమరీ కస్పుతో టాలీ కావాలి. తర్వాత అసెండెంట్ సబ్ లార్డ్ నాటల్ ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ సబ్ లార్డును, నాటల్ చార్ట్ లో ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్న అసెండెంట్ సబ్ లార్డుకు, అదే ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ స్టార్ లార్డుకు టాలీ చేయాలి. ఇది మనం చేయాల్సిన పని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఆయన యొక్క ఇది ఫస్ట్ చైల్డ్ బర్త్ ట్రాన్సిట్ చూద్దాం. ఫస్ట్ చైల్డ్ బర్త్ ఎప్పుడు? 7/9/1992. 7. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమి, ఇక్కడ రాహు, మెర్క్యూరీ, సన్, మార్స్, రాహు, ఇది ఫస్ట్ చైల్డ్. ఫస్ట్ చైల్డ్ కు మనం ఏం చూడాలి? 2/5/11 కావాలా. 2/5/11 చూడండి. ఇప్పుడు టైం ఎంత వేశారు సార్? టైం మ్యారేజ్ టైం 7/9/1972, 20, 52, 53. ఓకే సార్.
ఇవి రాసుకోండి మీరు. సన్ యొక్క కోరూలర్స్ సన్, వీనస్, జూపిటర్, మార్స్. ఎందుకంటే ఇది బూస్ట్ చేస్తాం కదా. సన్, వీనస్, జూపిటర్, మార్స్. చెప్పండి, రాసుకున్నారా? ఎస్ సార్, ఎస్ సార్. అలాగే మూన్వి సన్, వీనస్, జూపిటర్, సాటర్న్. సాటర్న్ ఒకటి రాసుకోండి ఎక్కువ. తర్వాత ఇక్కడ అసెండెంట్వి మార్స్, కేతు, సాటర్న్. మార్స్, కేతు, సాటర్న్. మార్స్, కేతు, సాటర్న్. ఇక్కడ చెప్పండి. మొట్టమొదట సన్ లియోలో ఉన్నాడు. లియో అంటే సన్నే. సన్ చూడండి, ఇక్కడ సన్కు 7 ఉంది స్టార్ లార్డ్ లో. ట్రాన్సిట్ లో 7 అనేది ఉంది ఇక్కడ. 7 కాదు, ఇది 2511 కదా సార్. మనకు 2511. ఫస్ట్ చైల్డ్ కాబట్టి సెకండ్ నాట్ ఎస్ ఫస్ట్ చైల్డ్ 2511 కావాలా. ఇది పనికిరాదు 2511. నేను సెకండ్ చైల్డ్ పోతున్నా. 2511 ఇది 5 ఉంది ఇక్కడ. 2511 ఉంది ఇక్కడ. 211 ఉంది. ఓకేనా? ఓకే సార్. అలాగే వీనస్ చూడండి. వీనస్ ఇదిగో 2511 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 211 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2 ఉంది. ఎస్ సార్. జూపిటర్ చూడండి. జూపిటర్ ఇదిగో 211 ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ లో 5. అలాగే మార్స్ చూడండి. సన్ యొక్క సబ్సబ్ మార్స్. 25 లో సన్ యొక్క సబ్సబ్ మార్స్. మార్స్ చూడండి 25 ఇక్కడ 25 ఇక్కడ 211. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్, రైట్. ఇంకా మూన్ స్టార్ లార్డ్, మూన్ కోరూలర్స్ సన్, వీనస్, జూపిటర్, సాటర్న్. సన్, వీనస్, జూపిటర్ ఇప్పుడే చూసినాం. సాటర్న్ చూడండి, ఇంకా సరిపోతుంది వాటికి. సాటర్న్ ఇదిగో ఇక్కడ 2 ఉందా ఇన్వాల్వ్మెంట్ లో. ఎస్ సార్. ఇక్కడ 211 ఉందా. సార్ ఇక్కడ 211 ఉందా. 211 ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే విత్ ఆర్ వితౌట్ పిఎస్ 5 కూడా వచ్చింది చూడు ఇక్కడ. కోరూలర్ 5 ఇక్కడ 5 ఉంది. సాటర్న్ కు 5 ఉంది కదా. ట్రాన్సిట్ లో విత్ ఆర్ వితౌట్ పిఎస్ ఉండొచ్చు. అది మళ్ళా దశాభుక్తి దాంట్లో పనికి రాదు. ఈ రూలు అన్నిట్లో కలుపుకోవడానికి రాదు అనమాట. అట్లా అలాగే అసెండెంట్ కోరూలర్స్ లో మార్స్, కేతు, సాటర్న్. ఇప్పుడు మార్స్ చూసినాం, కేతు ఒక్కటి చూస్తే అయిపోయా, అన్ని అయిపోయేటట్లే. కేతు చూడండి 2511 ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 2 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 25 ఉంది. ఓకేనా? అంటే ఏమి అన్ని టాలీ అయినాయి. అంటే సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే అనేది టాలీ అయినట్లే కదా. ఇప్పుడు ఈ సన్, వీనస్, జూపిటర్, మార్స్, సన్, వీనస్, జూపిటర్, సాటర్న్ ఇవి 4 4 8, ఇది 4 12. ఇవన్నీ కూడా 2511 ను సూచించినాయి. సిగ్నిఫికెంట్ అయినాయి కదా. అంటే ఏమి మనము ఎలా చూస్తాం, పెద్ద చార్ట్ లో చూస్తున్నాం కదా. ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ సంపూర్ణంగా చెక్ చేసినాం. అలా ఉండాలి. అంటే ఏమి ఇది సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే. అంటే ఆ యాక్టివిటీ కరెక్ట్ గా బాగా జరిగింది సవ్యంగా. తరువాత నెక్స్ట్ ఇందాక మనం చూసినట్ల ఏమి ట్రాన్సిట్ లో ముఖ్యమైనటువంటి రూల్స్ ఏంటివి. ఇప్పుడు సన్ యొక్క సబ్ లార్డ్, మూన్ సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క సబ్ లార్డ్, స్టార్ లార్డ్. సారీ రాసుకోండి. సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటర్. సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటర్. మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్. అలాగే మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనసే. సన్ స్టార్ లార్డ్ వీనసే, మూన్ స్టార్ లార్డ్ కూడా వీనసే. మనకు ఒక బెనిఫిట్ ఆడ, 2 ఒకటే అయినాయి. రాసుకున్నారా? ఓకే సార్. నేను ఇది క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మీకు కావాలి కదా. ఇక్కడ
ఇప్పుడు మనము ఏం ఈవెంట్ మ్యారేజ్ చేసినాం, ఇప్పుడు ఈవెంట్ చెక్ చేసేదేమి Child ఫస్ట్ birth. చైల్డ్. దీనికి ప్రైమరీ కస్ప్ ఎవరయ్యా? ప్రైమరీ కస్ప్ ఫిఫ్త్ కస్ప్. ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్. హూ ఇస్ ది ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఇన్ ది చార్ట్? ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ సాటర్న్. 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 ఈ సాటర్న్ కు ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి సన్ యొక్క సబ్ లార్డ్ ఎవరు? సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటర్. సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటర్ కు కనెక్షన్ ఎక్కడ చూపించాలా? నాటల్ చార్ట్ లో చూపించాలా? నాటల్ చార్ట్ లో. అంటే ఫిఫ్త్ కస్ప్ నాటల్ చార్ట్ లో ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్, ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటర్. ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ నాటల్ చార్ట్ లో చూడాలి. అంటే జూపిటర్ కు సాటర్న్ కు, జూపిటర్ సాటర్న్ యొక్క సబ్లు సాటర్న్ యొక్క స్టార్ లో ఉన్నారు చూడండి. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. ఓకేనా? అర్థం కాలేదా? నాటల్ చార్ట్ లో ప్రైమరీ కస్ప్ చైల్డ్ బర్త్, ఫస్ట్ చైల్డ్ బర్త్ కు ప్రైమరీ కస్ప్ ఫిఫ్త్ యొక్క సబ్ లార్డ్ సాటర్న్. ఆ సాటర్న్ కు ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటర్ అయినాడు. ఆ జూపిటర్ కు ఈ యొక్క సాటర్న్ కు నాటల్ చార్ట్ లో మనము సంబంధం చూపించాలి. సాటర్న్ ఈజ్ ఇన్ ది ఏది ఎవరెవరికి? సాటర్న్ కు జూపిటర్ కు. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. సరిపోయింది కదా? అలాగే సన్ యొక్క స్టార్ లార్డు వీనస్, అలాగే మూన్ యొక్క స్టార్ లార్డ్ కూడా వీనసే. నాటల్ దాంట్లో ట్రాన్సిట్ చార్ట్ లో వీనసే కదా? గుర్తుందా? అంటే ఇప్పుడు సాటర్న్ కి వీనస్ కి రిలేషన్ చూడాలి సార్ నాటల్ లో. ఇదిగో చూడండి, సన్ యొక్క స్టార్ లార్డ్ వీనసే, మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనసే. ట్రాన్సిట్ చార్ట్ లో వీళ్ళిద్దరికి ఎక్కడ చూడాలి? నాటల్ చార్ట్ లో చూడాలా? నాటల్ చార్ట్ లో మర్చిపోతే ఎవరెవరికయ్యా? సాటర్న్ కన్ను Saturn is the star of Venus. Saturn is the star of Venus. రైట్. సాటర్న్ వీనస్ చూడండి. సాటర్న్ కు వీనస్ కు ఇదిగో సాటర్న్ వీనస్ యొక్క స్టార్ లో ఉన్నాడు. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. చూడండి, సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అర్థమైందా? అసెండెంట్ ఇది నాటల్ చార్ట్ లో చైల్డ్ బర్త్ కు ఫస్ట్ చైల్డ్ బర్త్ కు ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్ అయినాడు. అదే ట్రాన్సిట్ చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డు, సన్ యొక్క స్టార్ లార్డు వీనస్ అయినాడు. ఆ వీనస్ కు ఈ సాటర్న్ కు నాటల్ చార్ట్ లో సంబంధం చూడాలి. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. రిలేషన్షిప్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. ఆర్ యు సాటిస్ఫైడ్? ఓకేనా? ఓకే సార్. ఇంకా ఇంకొక రూల్ మిగిలింది, ఇంకొకటి ఏంది? ట్రాన్సిట్ చార్ట్. ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ సబ్ లార్డ్ ను అదే ట్రాన్సిట్ చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ కు సంబంధం చూపించాలి. ఇక్కడ ఎవరు? అసెండెంట్ యొక్క సబ్ లార్డ్ సాటర్న్, మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్, వీనస్ కు సాటర్న్ కు వీనస్ కు. దీంట్లోనే చూపియాల ట్రాన్సిట్ చార్ట్ లోనే. ట్రాన్సిట్ చార్ట్ లోనే ఉందా? Venus is in the star of the Saturn. Moon's Venus star is in lord the star of Venus. Saturn, sir. Venus, Moon's star lord Venus. Venus is in the star of Saturn. Saturn. సరిపోదా? ఏం బాబు? Yes, sir. Perfect, sir. సరిపోదా? సాటర్న్ కు వీనస్ కు సంబంధం అండి. ఉన్నా సార్. వీనస్ స్టార్ లార్డ్ సాటర్న్. ఇప్పుడు మూన్ స్టార్ లార్డ్ ఈజ్ వీనస్,
వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, లగ్న Yes, sir. సప్తమ లార్డ్. సరిపోయింది కదా? సరిపోయింది సార్. ఈ వీనస్ కు సాటర్న్ కు సంబంధం సరిపోయింది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మ్యూచువల్ ఆస్పెక్ట్ అంటే అర్థమైందా లేదా? అర్థమే. మ్యూచువల్ ఆస్పెక్ట్ ద్వారా మన కోరిలేషన్. అంటే ఇప్పుడు 2 ఈవెంట్లు చెక్ చేసాం మనం. ఓకేనా? ఓకే సార్. రైట్. మ్యారేజ్ అయిపోయింది. మూడోది ఏమిటిది? సెకండ్ సన్ది 22/1/1974. టైం వచ్చేసి చెప్తానబ్బా, 3:28:29. సరే, 3:28:29. శుక్ర రాహు, రాహు బుధ శని శుక్ర రాహు రావాల. ఈడ పడుతుంది 24. తప్పొస్తుంది కదా? అంటే 22 టైం వచ్చేసి 3 గంటల. సరిపోయిందిలే సార్. అది 2 గంటల వరకు ఉంది, అక్కడ 2:52 వరకు ఉంది. అవునవును. 3 గంటల కిందకు వచ్చేయాలి. జూపిటర్ వస్తాడు. అప్పటికి జూపిటర్ వస్తాడేమో. సరే చూద్దాం, ఏది వస్తుందో చూద్దాంలే. అటు ఇట్లో మీకు పద్ధతి అర్థమైతే చాలు. చక్కగా జరిగింది. సాటిస్ఫైడ్. సన్ సబ్ లార్డ్, మూన్ స్టార్ లార్డ్. అది కాదు చెప్తా. సన్ యొక్క సబ్ లార్డ్, ఇది సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్. అన్ని రాసుకోండి. ట్రాన్సిట్ చార్ట్ లో. ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క సబ్ లార్డ్ వీనస్, సన్ యొక్క స్టార్ లార్డ్ సన్. ట్రాన్సిట్ చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్ రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏంటి? సెకండ్ చైల్డ్ ప్రైమరీ కస్ప్ ఎవరయ్యా? సెవెంత్ కస్ప్ ప్రైమరీ అవుతుంది. అంతేనా? మూన్. సెవెంత్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. ఈ మూనుకు మనము చూడాల్సింది ట్రాన్సిట్ చార్ట్ లో సబ్ లార్డ్ ఎవరు? సన్కు. సన్ యొక్క సబ్ లార్డ్ ఎవరండి? వీనస్. వీనస్. వీనస్ సార్. వీనస్ సార్. వీనస్ మాస్టర్. ఎస్, వీనస్. ఇదిగో వీనస్ సన్, ఈ 2 చూస్తే చాలే. ఇదే వీనస్ వచ్చింది, ఇక్కడ సన్ను. అది గుర్తుపెట్టుకోండి. మనం చూడాల్సింది వీనస్ సన్ను. ఆ రెండింటిని చెక్ చేస్తే అయిపోయా. వీనస్ కు ఇక్కడ వీనస్ కు మూన్ చూడాలి. సెవెంత్ కస్ప్ సబ్ లార్డ్ వీనస్, మూనుకు ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి వీనస్ కు. మూన్ కు వీనస్ కు ఏమన్నా ఉందా చూడండి. మూన్ వీనస్ లేదు. రాహు ద్వారా ఏమన్నా వస్తుందా? లేదు. వీనస్ కు మూన్ వీనస్ సబ్ ఆఫ్ మూన్ ఉంది. బాబు ఉంది చూడండి. ఉంది సార్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. ఉన్నది సార్. ఓకే. అలాగే ఇంకోటి ఏందో మర్చిపోతుంది. సన్ను మూనుకు. ఇప్పుడు సన్ చూడండి. సన్ మూను సంబంధం ఏమన్నా ఉందా? కేతు రాహు ద్వారా లేదు. పోనీ మూనుకు చూడండి, ఉంది కదా. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాం సార్. రైట్. అంటే ఏమి? ఇప్పుడు ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి సన్ యొక్క సబ్ లార్డ్ కు, సన్ యొక్క స్టార్ లార్డ్ కు, ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ యొక్క స్టార్ లార్డ్ కు, సెవెంత్ కస్ప్ అంటే ఇక్కడ ప్రైమరీ కస్ప్ నాటల్ చార్ట్ లో ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ కు సంబంధము నాటల్ చార్ట్ లో చూపించాలి. చూపించినారు కదా?
ఇంకొకటి మిగిలింది. ఇంకా ఒక్కటి మిగిలింది బాబు. ట్రాన్సిట్ చార్ట్ ఒక్కటి మొత్తం ఏంది? ట్రాన్సిట్ చార్ట్. సారీ, ట్రాన్సిట్ చార్ట్ తీయాలి కదా. ట్రాన్సిట్ చార్ట్ రైట్ తీస్తా. రెండు ట్రాన్సిట్ ట్రాన్సిట్ చార్ట్, అసెండెంట్ ఎస్ఎస్ఎల్. ట్రాన్సిట్ చార్ట్. దీంట్లో ఒకటి మిగిలిందేమి? అసెండెంట్. ట్రాన్సిట్ SSL. చార్ట్ లో అసెండెంట్ సబ్ లార్డ్ కు అదే ట్రాన్సిట్ చార్ట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ కు సంబంధము ట్రాన్సిట్ చార్ట్ లోనే చూపించాలి, నాట్ నాటల్ చార్ట్. యు ప్లీజ్ కైండ్లీ రిమెంబర్ ఆర్ నోట్ చేసుకోండి. మార్స్. కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే నేను కూడా తప్పుడు చేసిన వాడిని, నేను కూడా పొరపాట్లు చేసిన వాడినే. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాకండి. నాటల్ చార్ట్ లో కాదు, అసెండెంట్ కస్ప్ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్న అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ కు అదే అసెండెంట్ మూన్ యొక్క స్టార్ లార్డ్ కు సంబంధము ఇదే ట్రాన్సిట్ చార్ట్ లో చూడాలి. అంటే ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరైనారు? మార్స్. మార్స్ మార్స్ మార్స్. ఇక్కడ మార్స్. మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్. వీనస్ కు మార్స్ కు సంబంధం ఉండే. మార్స్ ఇదిగో మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఓకేనా? మార్స్. ఓకే సార్, సరిపోయింది. ఇదిగో వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. అట్లా కూడా వచ్చింది. కానీ మనకు స్టార్ లార్డ్ ప్రిఫరెన్స్ కాబట్టి ముందు స్టార్ లార్డ్ నే ప్రిఫరెన్స్ ఇస్తాం. దొరకని పక్షంలో సబ్ లార్డ్, అది దొరకకపోతే సబ్ లార్డ్. అట్లా ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు స్టార్ లార్డ్. గుర్తు పెట్టుకోండి. ఎట్లన్నా కానీ స్టార్ లార్డ్కి వచ్చేది ముందు రాయండి, తర్వాత ఎన్ని వచ్చినా రాసుకోండి, నష్టం లేదు. ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు స్టార్ లార్డ్ లెవెల్. మీరు కావాలంటే చానీస్ సార్ వీడియోలు వినండి. ఆయన ఏం చెప్తాడు? అయ్యా ప్రిఫరెన్స్ ఇవ్వండి స్టార్ లార్డ్ కు అంటాడు, ఏ దాంట్లో అయినా సరే. ఓకేనా? అంటే ఇప్పటికి అర్థమైందా? 3 ఈవెంట్లు మనం వీ హావ్ చెక్డ్ 3 ఈవెంట్స్. yes sir. Okay, sir. ఓకే. yes sir. ఓకే సార్. డెత్ ఆఫ్ ఫాదర్ ఈ రెండు, ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ సార్ చెప్పినాడు. మ్యారేజ్ ది డెత్ ఈవెంట్ నేను చెప్పాను. అవును సార్. డెత్ ఆఫ్ ఫాదర్ 19/09/1979. yes sir. టైం 9:15 19వ తారీఖు 9/15 ఉందిలే. 9/15 ఇవి దశాభుక్తి అంతరాలు. ఇప్పుడు మనకు కావాల్సినది ఏంది? ఇక్కడ అవి చూడాలి కదా. అబ్బా మర్చిపోతే మళ్ళీ ఇది తీయాల్సి వస్తుంది. సర్లే, ఇవి రాసుకోండి అబ్బా. సన్ మూన్ ఇంటర్ప్లే చూద్దాం. సన్ యొక్క కోర్ రూలర్స్ మెర్క్యూరీ, సన్, జూపిటర్, కేతు. మెర్క్యూరీ, సన్, జూపిటర్, కేతు. మూన్ యొక్క కోర్ రూలర్స్ సన్, కేతు, జూపిటర్. తర్వాత అసెండెంట్ కోర్ రూలర్స్ వీనస్, రాహు, జూపిటర్, మార్స్. రాసుకున్నారా? yes sir. Shall I close this chart? yes sir. ఓకే. ఇప్పుడు సన్ యొక్క కోరూలర్స్ మెర్క్యూరీ, సన్. ఒక్కొక్క దాన్ని చూద్దాం. మెర్క్యూరీ, మొట్టమొదట మెర్క్యూరీ. ఏం చూడాలా? ఇక్కడ మర్చిపోయినాం. డెత్ ఫాదర్ ఏం చూడాలా? 182712B బాధక. అంటే 1 కింద 9, 4, 8 కింద 4, 2 కింద 10, 7 కింద 3, 12 కింద 8 బాధక 7. రాసుకోండి మీరు. 9 చూడాల్సిన హౌసెస్ డెత్ ఆఫ్ ఫాదర్ అని రాసుకొని 9, 4, 10, 3, 8, 7. 9, 4, 10, 3, 8, 7. లేదా ఒక గుర్తు పెట్టుకోండి, 3, 4, 7, 8, 9, 10 రాసుకోండి. 9, 4, 10, 3, 8, 7. ఎందుకంటే ఇది మీకు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు సన్ యొక్క కోరూలర్ అయినటువంటి మెర్క్యూరీని పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో ఏమున్నాయి మనకు? 3, 4, 8, 7, 8, 9, 10 లో ఉండాలి.
3, 4 ఉంది, 7, 8, 9, 10 ఉంది. చూడండి అన్ని సరిపోయాయా? ఎస్ సార్. Yes, sir. 3, 4, 7, 8, 9, 10. Hmm. అలాగే కమిట్మెంట్ లో 3, 4, 3 లేదు సార్. 4 ఉంది. తర్వాత 7, 8, 9, 10 లో ఏమున్నాయి? 7 ఉంది. 7 ఉంది. 4, 7 వచ్చినాయి. ఎస్ సార్. తర్వాత ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడండి 3, 4, 7, 8, 9, 10 మొత్తం ఉన్నాయి. మొత్తం ఉంది. అలా చెప్పండి. ఎందుకంటే ఒకరు చెప్తా ఉంటే నాకు స్పీడ్ అవుతుంది, తొందరగా అవుతుంది. లేకపోతే కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా స్లోగా చెప్తాను. ఓకేనా ఇది? తర్వాత సన్ యొక్క స్టార్ లార్డ్ ఎవరు? సన్నే. సన్ చూడండి 3, 4, 7, 8, 9, 10. 3, 4, 9, 10. ఇన్వాల్వ్మెంట్ లో 3, 4, 9, 10. కమిట్మెంట్ లో 3, 4, 7, 8, 9, 10 అన్ని వచ్చినాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3, 4, 7, 8, 9, 10 వచ్చినాయి. ఓకే, సరిపోయింది కదా? అలాగే జూపిటర్ లో చూడండి. జూపిటర్ 3, 4 అంటే 4 వచ్చింది. 7, 8, 9, 10. 7, 9 ఉంది. అంటే 4, 7, 9 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చినాయి. కమిట్మెంట్ లో చూడండి 4, 9, 10. 3, 4, 9, 10. 3, 4, 9, 10. ఇక్కడ 3, 4, 9, 10 సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఎవరున్నారు? కేతుని చూడాలి. రైట్, కేతు చూడండి 3, 4, 7, 9, 7, 8, 9, 10. 3, 4, 7, 8, 9, 10. ఇక్కడ కమిట్మెంట్ లో 4, 7, 9 వచ్చినాయండి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడండి ఏం రావాలి? 8 ఒక్కటే ఉంది. ఒక్కటే వచ్చింది చాలు. మనకేం భయం లేదు, ఒక్కటే వస్తే చాలు. ఇది ట్రాన్సిట్ అంటే ఏమి? ఫస్ట్ ప్రిఫరెన్స్. దీనికే ఎన్సీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఒకటి వచ్చింది చాలు, నో ప్రాబ్లం. అలాగే మూన్ యొక్క రాశి లార్డ్ ఎవరు? సన్ చూసినాం ఇంతకు ముందు. తర్వాత కేతు చూసినాం, జూపిటర్ చూసినాం, అయిపోయినాయి. అసెండెంట్ యొక్క రాశి లార్డ్ ఎవరండి? వీనస్. చూడండి ఇక్కడ 3, 4 ఉంది. 7, 8, 9, 10 లో 7, 9 ఉంది. అంటే ఇన్వాల్వ్మెంట్ లో 4, 7, 9 వచ్చింది. అంతేనా? 4, 7, 9. ఇక్కడ కమిట్మెంట్ లో 3, 7, 9 7 అంతే కదా? 3, 7, 9. 9 కూడా ఉంది. 3, 7, 9. ఎస్, వెరీ గుడ్. 3, 7, 9. ఇక్కడ 4, 7, 9 ఫైనల్ కన్ఫర్మేషన్ లో. ఓకేనా? ఓకే సార్. తర్వాత రాహువును చూడండి. రాహువు 3, 7, 8, 3, 4, 7, 8, 9, 10. ఇక్కడ 4, 7, 9. 4, 7, 9. తర్వాత మళ్ళా మనం వాటికి పోవాలా? మన ట్రాన్సిట్ లో వెళ్ళాలి. ట్రాన్సిట్ చార్ట్. ఫాదర్స్ డెత్ ఈవెంట్ మనం చెక్ చేస్తున్నాం. ఫాదర్ యొక్క డెత్ ఈవెంట్ కు ప్రైమరీ కస్ప్ ఏమైతుందయ్యా? ప్రైమరీ కస్ప్ డెత్ కు 8 కదా? 8 డెత్ కు 8 అంటే ఏమి? ఫాదర్ కు 4. 8 కింద మనం ఏం రాసుకున్నాం? 4. 1, 8, 2, 7, 12 బి రాసుకొని 9, 4 రాసుకున్నాం కదా 8 కింద. ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ ను నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ దాంట్లో పోతాం. ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. తర్వాత ఇప్పుడు ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేద్దాం. ట్రాన్సిట్ చార్ట్ సన్ యొక్క సబ్ లార్డ్. ఇప్పుడు డెత్ ఈవెంట్ కదా మనం చూస్తా ఉండేది. సన్ యొక్క సబ్ లార్డ్ 1, 2, 3, 4. డెత్ ఈవెంట్ రాసుకున్నామా? మనము క్యాల్కులేట్ చేసాం కదా. అయిపోయింది సార్. క్యాల్కులేట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనము? సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటరు, సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటరు, సన్ యొక్క స్టార్ లార్డ్ సన్, మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతువు. ఈ కేతువు కాడ రాసుకోండి, స్లాష్ పెట్టి, కేతువు కాడ స్లాష్ పెట్టి, కేతు, మెర్క్యూరీ, సన్, సాటర్న్, రాహు, కేతు, సాటర్న్, రాహు వచ్చాడు కాబట్టి మళ్ళీ ఆడ స్లాష్ పెట్టి వీనస్ జూపిటర్. అంటే ఏమి? కేతు స్లాష్ సాటర్న్ రాహు స్లాష్ వీనస్ జూపిటర్.
అంతే వస్తాయి. చాలా వచ్చింది. కేతు స్లాష్ వీనస్ రాహు, సాటర్న్ రాహు స్లాష్ వీనస్ జూపిటర్ అవి. Sir, why Venus Jupiter? Why are we taking Venus Jupiter? ఆ, That is Uranus is ఇప్పుడు మూడు యొక్క స్టార్ లార్డ్ కేతువు. Yes, కేతు sir. దగ్గర స్లాష్ పెట్టండి. స్లాష్ పెట్టి కేతు రిప్రజెంటేటివ్స్ ఏంటివి? సాటర్న్ Saturn and Rahu. Yes, sir. ఆ రాహు పక్కన మళ్ళీ స్లాష్ పెట్టి నోడు కాబట్టి రాహు. ఆ రాహు Sun Venus కదా? సన్ వీనస్, Sun and Sun Venus. Venus, sir. సన్ వీనస్. అది అందుకోసం అదే తేడా. సన్ వీనస్ అవి రాసుకోండి. అది అవి తర్వాత ఇక్కడ మనం ఏం చూడాలా? నాటల్ చార్ట్ లో ఉన్నటువంటి ప్రైమరీ కస్ప్ Fourth SSR. ఫాదర్ యొక్క మరణాన్ని పరిశీలిస్తున్నాం. అంటే ఫోర్త్ కస్ప్ యొక్క సబ్ లార్డ్ సాటర్న్. ఈ సాటర్న్ కు మనము జూపిటర్ కు సంబంధం ముందు చూడాలి. సన్ యొక్క సబ్ లార్డ్ Natal chart. నాటల్ చార్ట్ లో చూడాలి. ఓకేనా? నాటల్ చార్ట్ లో మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్ని నేను చెప్పిన మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడు Saturn కి Sun కి. ఇప్పుడు ఇక్కడ సన్ కాదండి, సన్ యొక్క సబ్ లార్డ్ జూపిటర్ కు ఇక్కడ ఫోర్త్ కప్ సబ్ లార్డ్ ఎవరు? సాటర్న్. జూపిటర్ సాటర్న్ లేదా సాటర్న్. So Saturn and Jupiter both are in Venus's star. ఏమా? Saturn and Jupiter both star lord is Venus. వెరీ గుడ్. మంచి కనెక్షన్ ఇది. థర్డ్ ప్లానెట్ కనెక్షన్ అంటారు దీన్ని. దిస్ ఈస్ కాల్డ్ థర్డ్ ప్లానెట్ కనెక్షన్. జూపిటర్ అండ్ సాటర్న్ బోత్ ఆర్ ప్లేస్డ్ ఇన్ వీనస్ స్టార్. తర్వాత ఇంకా చూడండి, జూపిటర్ కు సాటర్న్ కు జూపిటర్ ఇదిగో సబ్ లార్డ్ సాటర్న్, సబ్ లార్డ్ ఇది. అలాగే సాటర్న్ కు జూపిటర్ కి ఏమన్నా ఉందా? లేదు. అంటే ఇప్పుడు స్టార్ లెవెల్లో ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇందాక, మన మేడం చెప్పింది కదా, Yes, sir. Jupiter and Saturn are in the Venus. And Saturn both are both the planets are placed in Venus star. Yes, sir. ఇది స్టార్ లెవెల్ కనెక్షన్. ఇది దీనిలో కంటే ఇది పవర్ఫుల్ అవుతుంది. స్టార్ లార్డ్ కనెక్షన్ చూడండి అని ప్రతి వీడియోలో ఆయన కూడా చెప్పాడు. మనం కూడా ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఈ విషయం. మీరు గుర్తు తెచ్చుకోండి. కాబట్టి స్టార్ లార్డ్ కనెక్షన్ బాగుంది. ఇది మీరు రాసుకోండి. ఇవి దొరకని పక్షంలో ఇవి కూడా చూపించవచ్చు, తప్పేమి లేదు. ఇది మనకు మంచి పంచపక్ష పరిమాణాలతో పెట్టినప్పుడు దాన్ని విడిచిపెట్టి రోజు దీని అన్నం పప్పుకు ఎవరు పోతారు? కాబట్టి ఇది బాగుంది మనకు. జూపిటర్ అండ్ సాటర్న్ బోత్ ఆర్ ప్లేస్డ్ ఇన్ వీనస్ స్టార్. అంటే కామన్ స్టార్ లో ఉంది. థర్డ్ ప్లానెట్ కనెక్షన్ అంటారు దీన్ని. జూపిటర్ సాటర్న్ ఇది ఏ ప్లానెట్, ఇది బి ప్లానెట్, సి ప్లానెట్ వీనస్. అంటే రెండు ప్లానెట్స్ మూడవ ప్లానెట్ తో సంబంధం ఏర్పడింది. కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ కనెక్షన్. ఓకే. తర్వాత ఇంకా ఏమైంది మనకు? సన్ జూపిటర్ చూసినాము, సన్ కు చూసినామా? సన్ యొక్క స్టార్ లార్డ్ కు, సన్ యొక్క స్టార్ లార్డ్ కనెక్షన్ చూసినామా సార్? చూడలేదు సార్, చూడలేదు. ఇప్పుడు ఏం చూస్తాం మనము? ఇంతసేపు ఏం చూసినాము? కదా. రైట్. సారీ ఇప్పుడే మనం మొదలు పెట్టాం. నేను మర్చిపోయినా, ఎంతసేపు అయింది అనుకున్నా. సరే, ఈ సన్ యొక్క స్టార్ లార్డ్ సన్నుకు ఇక్కడ సాటర్న్ కు, సన్నుకు సాటర్న్ కు డైరెక్ట్ ఉంది సార్. సాటర్న్ Sun is in the star of Saturn. ఇదిగో సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. వెరీ గుడ్ కనెక్షన్. రాసుకోండి అట్లా. తర్వాత ఇక్కడ కేతు, మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతువుకు సాటర్న్ ఏమన్నా ఉందా? ఇడా డైరెక్ట్ ఉంది సార్. కేతు ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. డైరెక్ట్ కనెక్షన్. చాలా బాగుంది. ఇంకా మీ తిక్కమక్క పడాల్సిన పని లేదు. అంటే ఏమైంది? ఇప్పుడు సన్ యొక్క సబ్ లార్డ్ చూసినాం, సన్ యొక్క స్టార్ లార్డ్ చూసినాం, మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతువును చూసినాం. తర్వాత ఇంకా ఏదో మిగిలింది మనం
ఏం మిగిలింది? ట్రాన్సిట్ Ascendant. ట్రాన్సిట్ ట్రాన్సిట్ చార్ట్ లో లో అసెండెంట్. ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ సబ్సబ్ కు అదే ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ యొక్క మూన్ యొక్క స్టార్ లార్డ్ కు కనెక్షన్ చూడాలి. ఎక్కడ చూడాలి? ట్రాన్సిట్ ట్రాన్సిట్ చార్ట్ లో నాయన. మళ్ళా పొరపాటున దీంట్లో పోతే ఇంకా అంతే, మనమంతా పాలన్నీ చెడిపోతాయి, నయా పైసా పనికి రావది. కాబట్టి ఎక్కడ పాయింట్ అక్కడ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి మీరు. ఎందుకు ఇన్ని చాట్లు ఒకే రోజు స్టీరియో టైప్ లో ఎందుకు చెప్తున్నానంటే మీరు జీవితంలో మళ్ళా ఇది మర్చిపోరు. రాసిస్తా నేను, ఒక అగ్రిమెంట్ తెచ్చుకోండి. మీరు జీవితంలో ఎవరు తప్పు చేయరు నా గ్రూపులో. అట్లా తప్పు చేసినా అంటే వాళ్ళు నయా పైసా పనికిరారు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. జీవితంలో తప్పు చేయరు, నాకు ఆ ధైర్యం ఉంది. మార్స్ తర్వాత ఇప్పుడు అసెండెంట్ సబ్ లార్డ్ మార్స్ కు మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతువుకు కనెక్షన్ చూడాలా. ఈ కేతువు కాడ మీరు స్లాష్ పెట్టి అవన్నీ రాసుకోవచ్చు. చూడండి, ముందు ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేయండి. కేతువుకు మార్స్కి ఏమైనా సంబంధం ఉందా? మార్స్కు కేతువుకు లేదు. కేతువుకు మార్స్కు ఏమైనా ఉందా? లేదు. అప్పుడు మళ్ళీ కేతు వర్సెస్ సాటర్న్. రాహు సన్ జూపిటర్ ఎవరో ఒకరు వస్తారు, చదువుతుండండి. కేతుకు బదులు సాటర్న్ రాహు, సాటర్న్ లో మార్స్. So Ketu representative is the star. Ketu is in the star of Rahu. కేతు రిప్రజెంటేటివ్ రాహు కదా? Yes, sir. Yes, sir. And Rahu is there in the sublord. Sorry, sublord of Mars. ఇక్కడ దొరికింది, కరెక్ట్. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. మేడం, ఇది మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. Yes, sir. ఈ రాహు ఎట్లా తీసినాము? ఈ కేతువుకు రిప్రజెంటేటివ్. ఇదిగో కేతువుకు రిప్రజెంటేటివ్ రాహు. ఈ రాహువుకు మార్స్ కు సంబంధం ఉంటే చాలు, సరిపోయింది. సరిపోయిందమ్మా? Yes, sir. ఓకే. అంటే ఏమి? ఇప్పుడు 1 2 3 4 ఈవెంట్స్ చేసినాం. ఏమండి? 4 ఈవెంట్స్ చేసినాం. అంటే ఒక మ్యారేజ్, ఫస్ట్ చైల్డ్ బర్త్, సెకండ్ చైల్డ్ బర్త్, ఫాదర్స్ డెత్, ఇంకొకటి మదర్స్ డెత్. అది చెప్తాను. మదర్స్ డెత్ ఆఫ్ మదర్ 3/3/2003. టైం వచ్చేసి 10-15. క్యాల్కులేట్ చేస్తే ఏం రావాలి చూడు. శని 6, 8. ఏమయ్యా తేడా వచ్చానా? 5, 8, 10. 5 ఈడు తప్పేసినాం కదా అయ్యా. 5/8 నెల 5/8/2003. ఉండండి, కొంచెం బుక్ లో చూస్తాం. నాకు డౌట్ ఎందుకు, మళ్ళా బుక్ లో ఉంది 294 పేజీలో. 294 కలాంస బుక్ లో ఉంది చూడు. 5/8/2003 కరెక్ట్. 5/8/2003 10-15. ఇప్పుడు శని కేతు శుక్ర చంద్ర గురు. శని కేతు శుక్ర చంద్ర గురు. ఇది ఓకే. ఇది ట్రాన్సిట్ చార్ట్. ఇది ఏమి? డెత్ ఆఫ్ మదర్. డెత్ ఆఫ్ మదర్ కు ఏం చూడాలయ్యా? డెత్ ఆఫ్ మదర్ కు యాక్చువల్ గా 4/11/5/10/3. డెత్ ఆఫ్ మదర్ 4/11 4/8 కూడా ఉంది. 4/11 డెత్ ఆఫ్ మదర్. నేను కూడా 8 వస్తుంది. 8 వస్తుంది అనుకుంటానే. రాసుకుంటా. నేను రాసుకుంటా ఉండు మీతో పాటు, లేకపోతే నేను పొరపాటు అవుతా. నేను తప్పు చెప్తా మళ్ళా మీకు. నేను రాసుకోకపోతే నేను తప్పు చేస్తా. 1 కింద 182712 బాధక రాసుకున్నారా? దాని కింద 9 కింద 1 కింద 4, 1 కింద 4, 8 కింద 11, 2 కింద 5, 7 కింద 10, తర్వాత 3, తర్వాత 12. అంటే 4 11 5 10 4 11 5 10 3 4 5 10 3 4 5. అట్లానే సరే 3 4 5
10, 11, 12. 10, 11, 12. 10, 11, 10, 11, 12. 12. ఈ సిరీస్ బాగుంది. 3, 4, 5, 10, 11, 12. 3, 4, 5, 10, 11, 12. మనం చూడడానికి, మనము ఆడ వెరిఫై చేసేదానికి ఈజీ అవుతుంది. కాబట్టి రాసుకోండి. సన్ యొక్క కోరూలర్స్ రాసుకోండి బాబు. సన్ యొక్క కోరూలర్స్ మూన్, మెర్క్యూరీ, వీనస్, మూన్, మెర్క్యూరీ, మళ్ళా మెర్క్యూరీనే. మూన్, మెర్క్యూరీ, సాటర్న్. సన్ యొక్క కోరూలర్స్ మూన్, మెర్క్యూరీ, సాటర్న్. Saturn. Yes, sir. మూన్ యొక్క కోరూలర్స్ వీనస్, రాహు, Mercury. వీనస్, మెర్క్యూరీ. లగ్న అసెండెంట్ కోరూలర్స్ మెర్క్యూరీ, మూన్, జూపిటర్, మెర్క్యూరీ, మూన్, జూపిటర్, వీనస్. మెర్క్యూరీ, మూన్, జూపిటర్, వీనస్. రాసుకున్నారా? ఇది తీసేస్తా. తీసేయండి. షల్ ఐ క్లోజ్ దిస్ చార్ట్? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒక్కొక్కరిని చెప్తే చెప్పండి. ఇప్పుడు ఏమి సన్ యొక్క రాశి లార్డ్ ఎవరు? మూన్ సార్. రాశి లార్డ్ మూన్. మూన్ పరిశీలించండి. ఏమేం కావాలో మనకు అవి గుర్తు పెట్టుకోండి. 3, 3, 4, 4, 5, 10, 11, 12. అవి గుర్తు పెట్టుకోండి. ఇదిగో 3, 4 ఉంది. 10, 11 ఇన్వాల్వ్మెంట్ లో మూను 3, 4, 10, 11 ఇచ్చినాడు. ఇక్కడ చూడండి 3, 11 ఉంది. 3, 11 ఉంది. ఇక్కడ 3, 4, 10, 11, 12. 5 లేదు. 3, 4, 10, 11, 12 అన్ని 3. Yes, sir. ఓకేనా? Yes, sir. తర్వాత నెక్స్ట్ ఎవరు? మెర్క్యూరీ. సన్ యొక్క స్టార్ లార్డ్ మెర్క్యూరీ. మార్సా? మెర్క్యూరీ సార్. మెర్క్యూరీ. మెర్క్యూరీకి రండి. 3, 4, 5, 10, 11, 12. 3, 4, 10, 11, 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఓకే. కమిట్మెంట్ లో 4, 5, 11, 12. 3, 4, 5, 4, 5 ఉంది. 11, 12 ఉంది. సరిపోయింది. 4, 5, 11, 12. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3, 4 ఉంది. 3, 4 ఉంది. 10, 11, 12. 10, 11, 12 ఉంది సార్. 10 కూడా ఉంది సార్. 3, 4, 11, 12. 10, 11, 12 ఉంది. 3, 4, 10, 11, 12 ఉన్నాయి. Yes, sir. Yes, sir. కాబట్టి సరిపోయింది. ఏం సందేహం లేదు. ఏమో మనమే భయపడుతున్నాం అంతే అందాజుగా. నెక్స్ట్ సాటర్న్ సార్. సాటర్న్ అప్ప. అదిగో సాటర్న్ చూడండి ఇక్కడ. 2, 4, 2, 4, 3, 4 12 ఉంది. 4 ఒకటి ఉంది. తర్వాత 3, 4, 10, 11, 12. 4, 10, 11, 12 లేదు కదా. 4, 12 ఉంది. కమిట్మెంట్ లో 10, 11, 12 ఉంది కదా సార్. 4 and 12 ఉంది కదా. 10, 11 కూడా ఉంది కదా సార్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 4, 12 ఉంది సార్. కమిట్మెంట్ లో అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉంది చూడు. సాటర్న్ ఇది కమిట్మెంట్ లో 3, 4, 10, 11, 12. ఇక్కడ 3 ఉంది. 3, 10, 11 సరిపోయింది కదా. ఓకే సార్. ఇంకెవరు కావాలి? నెక్స్ట్ మూన్, వీనస్. మూన్ స్టార్ లార్డా? వీనస్ సైడ్ లార్డ్. మూన్ సైడ్ లార్డ్ వీనస్ చూడండి. ఇదిగో 4, 5 ఉంది. 11, 12 ఉంది. 11, 12. రైట్. 4, 5, 11, 12 అవి గుర్తుండాలా మనకు. ఇక్కడ చూడండి 3, 11. 3, 11 ఉంది. వెరీ గుడ్. ఇక్కడ చూడండి 4, 12. రైట్. ఓకే. 4, 12 సరిపోయినాయి కదప్పా. తర్వాత రాహు. మూన్ యొక్క రాహు. సబ్ లార్డ్ స్టార్ లార్డ్ సార్. రాహు సార్. మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహు. రాహుని చూడాలి కదా. మర్చిపోయినా. రాహు ఇదిగో మొత్తం ఉన్నాయి. స్టార్ లార్డ్ రాహు. 3, మొత్తం 4, 5, 10, 11, 12. ఇక్కడ 4 ఉంది. 12 ఉంది. ఇక్కడ 3, 4, 10, 11, 12 ఉంది. సరిపోయింది. రాహు ఓకే. వీనస్ చూస్తాం కదా. మెర్క్యూరీ కూడా అయిపోయింది. మెర్క్యూరీ చూడలే కదా. చూసినాం. అన్ని అయిపోయినాయా? జూపిటర్ చూడాలి. జూపిటర్ చూడు. కరెక్ట్. జూపిటర్ 3, 4, 5 కదా. 4, 5 ఉంది. 4, 5, 11, 12. 11, 12 రైట్. 4, 5, 11, 12 ఇక్కడ 4, 5, 10 ఉంది కదమ్మా.
3, 5, 3, 3, 4, 5, 10. 3, 4, 5, 10 కూడా పనికి వస్తుంది కదా. 10 కూడా ఉంది సార్. ఓకే. ఇక్కడ 3, 4, 5, 10 సరిపోయింది. అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి సార్. తర్వాత 3 చూడలే కదా. 3 చూసాం సార్. ఫస్ట్ 3 చూసాం, 3 సైడ్లో అడ్డ. అంటే ఇప్పుడు ఏం చూసినా మనము సన్ మూన్ ఇంటర్ప్లే సరిపోయింది కదా. సరిపోయినాయి సార్. రైట్. అది రాసుకుంటే ఈజీ అవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. మనము పొరపాటు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ట్రాన్సిట్ చార్ట్ 5/8/2003 10-15కు. ఇక్కడ మనము సన్ యొక్క సబ్లార్డ్ మెర్క్యూరీ రాసుకోండి. సన్ సబ్లార్డ్ మెర్క్యూరీ, సన్స్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ, మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహు, మూన్స్ స్టార్ లార్డ్ రాహు, రాహు రాసుకున్నారా? ఇవి గుర్తుపెట్టుకుంటే ఇంకా నేను అక్కడికి పోదాం. మనం దాంట్లోకి పోవాలి కదా. ఇక్కడ ప్రైమరీ కస్ప్ ఏమైతుంది? మదర్స్ డెత్ 8 కింద ఏం రాసుకున్నాం? 8 కింద 11. కాబట్టి 11th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 11th కస్ప్ సబ్ లార్డ్ వీనస్, జూపిటర్. 11th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్. ఆ జూపిటర్ కు మనము అవి చూడాలి. ఏమి చూడాలి? సన్ యొక్క సబ్ లార్డ్ మెర్క్యూరీ. సన్ యొక్క సబ్ లార్డ్ మెర్క్యూరీకి ఈ ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్ కు కనెక్షన్ చూడాలా? ఉందా? ఎక్కడ? నేటల్ చార్ట్ లో చూడాలా. నేటల్ చార్ట్ లో బాబు, డోంట్ ఫర్గెట్, నేటల్ చార్ట్ లో చూడాలి. సన్ యొక్క సబ్ లార్డ్ కు ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి 11th మరణానికి జూపిటర్ కు కనెక్షన్ చూడాలా. జూపిటర్ అండ్ మెర్క్యూరీ చూడండి. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. ఓకే. జూపిటర్ కు మెర్క్యూరీకి ఏమన్నా ఉందా? జూపిటర్ కు మెర్క్యూరీకి లేదు. అంటే ఒక మెర్క్యూరీకి జూపిటర్కే దొరికింది. రాసుకో, పర్వాలా, బాగుంది, రాసుకోవచ్చు. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. రైట్. తర్వాత నెక్స్ట్ ఏమి? జూపిటర్ రాహు. రాహు ఎవరు? ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క స్టార్ లార్డా, మూన్ స్టార్ లార్డా? మూన్ స్టార్ లార్డ్ రాహువుకు. నేటల్ చార్ట్ లో ఉన్నటువంటి ప్రైమరీ కస్ప్ ఎవరు? ఈయన జూపిటర్. ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి జూపిటర్ కు రాహువుకు దీంట్లోనే చూడాలా. రాహువుకు జూపిటర్ కు లేదు. రాహు వీనస్ అయినా పర్లేదు, సన్ అయినా పర్లేదు. రాహు బై వీనస్ అండ్ సన్ సార్. రాహు రిప్రజెంట్స్ వీనస్, సన్. Venus and Sun. Sir. Rahu represents Venus is in the star of Jupiter, sir. Venus is in the star of Jupiter and Jupiter is in the star of Venus. Yes, sir. Jupiter is in the star of Venus. Venus is in the star of Jupiter. Induku Rahu represents Venus. Yes, sir. Rahu represents Venus kadandi ikkada. Rahu ekkadadi? నాటల్ చార్ట్ లో రాహు వీనస్ సన్ సార్. రాహు రిప్రజెంటేటివ్స్ వీనస్ అండ్ సన్. రాహు రిప్రజెంట్ వీనస్ అండ్ సన్. మెర్క్యూరీ అండ్ సన్ కదా. ఇది మూన్ స్టార్ లార్డ్ ఎవరు? ట్రాన్సిట్ చార్ట్ లో రాహునేనా? సార్, మూన్ స్టార్ లార్డ్ రాహునే. కరెక్టే. రాహు
Venus is complete. ఇక్కడ 11th జూపిటర్ కు, రాహు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ. మెర్క్యూరీకి జూపిటర్ కి ఏమన్నా ఉందా? అంటే మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. ఇప్పుడు రాహువుకు జూపిటర్ కు కనెక్షన్ కావాలా? రాహువుకు జూపిటర్ కు లేదు. రాహువుకు జూపిటర్ లో లేడు. జూపిటర్ లో రాహు ఉన్నాడా? లేడు. కాబట్టి రాహు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ తీసుకో. మెర్క్యూరీకి జూపిటర్ కు చూడు. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. రైట్. అలాగే వచ్చింది సార్. రాహు సన్. సన్ ఏమన్నా ఉన్నాడా జూపిటర్ కు? సన్ జూపిటర్ కు లేడు. జూపిటర్ సన్ లో ఉన్నాడా? లేడు. చాలు, ఒకటి వచ్చింది అంతే. వచ్చింది, సరిపోయింది కదండి. హలో, సరిపోయింది సార్. అంటే ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది మీకు ట్రాన్సిట్ చార్ట్ లో? ఇంకొకటి Ascendant. ఏం మిగిలింది? ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ సబ్ లార్డ్ కు, అదే ట్రాన్సిట్ లో మూన్ యొక్క స్టార్ లార్డ్ కు కనెక్షన్ అదే ట్రాన్సిట్ చార్ట్ లో చూడాలి. నాట్ ఇన్ నాటల్ చార్ట్. ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్న అసెండెంట్ సబ్ లార్డ్ కు, అదే ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ యొక్క స్టార్ లార్డ్ కు ఇదే నాటల్ చార్ట్ లో కనెక్షన్ చూడాలి. ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ సాటర్న్, మూన్ స్టార్ మార్స్. మెర్క్యూరీ. సాటర్న్ కు మార్స్ కు సంబంధం. మార్స్ కు చూడాలి. సాటర్న్ కు సంబంధం ఉందా? సాటర్న్ కి మార్స్ కి లేదు. మార్స్ కి సాటర్న్ కి, మార్స్ కి సాటర్న్ కి కూడా లేదు. మార్స్ కి సాటర్న్, సాటర్న్ కి మార్స్ లేదు సార్. జస్ట్ వెయిట్ కాదు. ఇక్కడ 5/8/2003 10/15 ఇది క్లిక్ చేయాలి కదా మనము. అది నొక్కలేదు సార్, అది ఇందాక మీకు. అదే ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ వీనస్ అండి. వీనస్ వీనస్ కు రాహువుకు, వీనస్ కు రాహువుకు. అలాగే రాహు రిప్రజెంటేటివ్స్ కూడాను ఇందాక తప్పు చెప్పారు సార్. వీనస్ వీనస్ రిప్రజెంటేటివ్, వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు కదా. ఓకే, రైట్, సరిపోయింది సార్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. Yes, sir. లేదా రాహు రిప్రజెంట్స్ వీనస్. వెనస్. ఇది ఇంకా బాగుంటది కదా. అది వీనస్ సన్. సరిపోయింది. అదే నేను ఇక్కడ క్లిక్ చేయలే, అందుకే ఏమబ్బా ఇట్లా సామాన్యంగా చూడండి బాబు. రెక్టిఫైడ్ చార్ట్ అయితే 199.9999 కరెక్ట్ వస్తుంది. ఎక్కడైతే రాలేదు అంటే మనం ఎక్కడనో తప్పు చేశాము. రెక్టిఫికేషన్ మనము చేసినది తప్పు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనము ఎన్ని 4 చేసినామా? ఇప్పుడు 4 ఇన్స్టెంట్లా మ్యారేజ్ ఒకటి చేసినాం, 2 చైల్డ్ బర్త్ చేసినాము, 1 ఫాదర్ డెత్ చేసినాము, 5 చేసాం, 1 మదర్ డెత్ 5 చేసినాం. ఇంకా ఒక్క 5 నిమిషాల్లో ఇంకొకటి కూడా చెప్తాను. ఆయనే స్వయంగా రెక్టిఫైడ్ చేసుకున్నటువంటిది. ఎందుకంటే ఇది కలాం చాంద్ కస్పల్ ఇంటర్లింక్స్ బుక్ ఈజ్ రిటర్న్ బై ఎస్పి ఖులార్జీ. ఆయనే రాసుకున్నాడు. అంటే ఆయనే రాసుకున్నా అంటే ఆయన రాయని, ఆయన శిష్యగణం రాయని, ఎవరన్నా రాయని, ఆయన పేరు మీదనే ప్రశ్నించి కాబట్టి బై ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అంటే ఆయనే చేసినట్ల, ఆయనకే సర్వ హక్కులన్నీ. కాబట్టి ఈ చార్ట్ రెక్టిఫికేషన్ అంతా బాధ్యత ఖుల్లార్ సార్ది. ఆయన బతికినప్పుడే చేసుకున్నాడు. కానీ ఆయన చనిపోయినది ఆయన చెయ్యలే. ఆయన ఎప్పుడు చనిపోతాడని ఊహించలే. అది రాయాలా ఎక్కడ, ఏ పుస్తకంలో. టైము నాకు వాళ్ళ కొడుకు ద్వారా లభించింది. దాన్ని తీసుకొని నేను ఏం చేసినాను, 2023 ఫిబ్రవరిలో ఆయన చనిపోయాడు. 12/2/2023లో చనిపోతే 23 మార్చి నెలలో పబ్లిష్ అయింది. నేను ఆర్టికల్ రాశాను. అంటే ఇదంతా ఆయన డెత్ ఈవెంట్, సెల్ఫ్ డెత్. ఆయన డెత్ ఈవెంట్ను నేను అన్ని రూల్స్తో మళ్ళా రెక్టిఫై చేసి అన్ని రూల్స్ చూపిస్తూ వచ్చిన. అది మీకు మ్యాగజైన్లో దొరుకుతుంది. ఆ ఆర్టికల్ కావాలంటే చూసుకోండి. ఏమి ఆయన చనిపోయినటువంటి డేట్ ఏమిటి, ఇక్కడ 5 అయిపోయినాయి, ఇక్కడ ఫిలప్ చేయడానికి లేదు కాబట్టి మొదటిది తీసేస్తున్నా. ఇక్కడ 52 వరకే కాబట్టి ఇదే సరిపోయిందిలే. ఇక్కడ చూడండి, సన్ మూన్ ఇంటర్ప్లే కదా మనం చూడాల్సింది. ఇప్పుడు ఫస్ట్ రాసుకోండి. కోరూలర్స్ సాటర్న్ మార్స్. 10 నిమిషాల్లో అయిపోతుంది. డోంట్ వరీ, ఓన్లీ 10 minutes. నాకు కూడా ఎక్కువ టైం ఓపిక లేదు. రాశి లార్డ్ సాటర్న్, మార్స్,
Saturn, Sun. 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 Saturn, Mars, Saturn, Sun. Next moon. Venus, Rahu, Saturn, Rahu. Venus, Rahu, Saturn, Rahu. అలాగే అసెండెంట్ కోరూలర్స్ వీనస్, సన్, సాటర్న్, కేతు. వీనస్, సాటర్న్, వీనస్, సన్, సాటర్న్, కేతు. రాసుకున్నారా? ఓకే సార్. ఇది సెల్ఫ్ డెత్, ఆయన మరణం సొంతంగా ఆయనది. సొంత 2712 బాధక, 182712 బాధక. ఏమేం హౌసెస్ వస్తాయా? 1, ఇది 1, ఇదే చార్ట్ ఆయనది. ఇదో 21, 3, 41, 22, 53, 50, 75, 36. ఇది నేటల్ చార్ట్ ఆయనది. 1, 8, ఇది 8, 2, 7, 7, 12. ఇది బాధక ఏమైతుంది? ఇది వృశ్చిక రాశి లగ్నమైనప్పుడు బాధక ఏమైతుందయ్యా? कर्क राशि सर. స్థిర రాశి కదమ్మా, స్థిర రాశి. ఫిక్స్డ్ 9 कर्क राशि. sir. 9. క్యాన్సర్ సైన్. कैंसर कर्क राशि. దిస్ విల్ బి బాధక. ఓకేనా? అంటే ఏం రాసుకోవాలా మీరు? 1, 8, 2, 7, 12, 9. 9 రాసుకోండి. ఏమేమి రాసుకోవాలా? 1, 8, 2, 7, 12, 9. 1, 2, 7, 12, 1, 2, 7, 12, 18, 18. 1, 8, 2, 7, 12, 9. 1, 8, 2, 7, 12, 9. బాధక ఎవరు? 9 సార్. 9. అవి గుర్తు పెట్టుకోండి. 1, 2, 7, 8, 9, 12. మీరు ఎట్లన్నా కానీ నాకు అవి గుర్తు పెట్టుకోండి. నేను పొరపాటు అవుతుంటాను నేను, ఎందుకంటే సహజంగా జరుగుతుంటుంది బై మిస్టేక్ నాకు. అందుకే నేను చాలా జాగ్రత్త పడతాను. 1కి 2 సార్లు చూసుకుంటా. నేను చూసుకునే కాక మళ్ళీ మీ గ్రూపులో పెట్టుకుంటే నేను వాళ్ళకి పంపుతాను. నేను ఆర్టికల్ రాసినాక, అమ్మా ఇది చెక్ చేయండి నాయన, ఇది దేవుడు అని వాళ్ళను ప్రాధేయపడాల. ఎందుకు? నేను పొరపాటు చేస్తుంటా, సహజం అది. ఏజ్ అయిపోయింది. 1, 8, 2, 7, 12, 9. ఇవి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నాకు మీరు చెప్పాలి. ఇక్కడ 1, 8 లేదు, 2, 7 9 ఉంది సార్. 12 లేదు, 9 ఉంది. 9 ఒక్కటే ఉంది. ఇక్కడ 1, 2, 7, 7, 8, 9, 12. ఓకే, అన్ని అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి కదా? 1, ఇక్కడ 2, అన్ని ఉన్నాయి. 7, 8, 9, 12 మొత్తం ఉన్నాయి. తర్వాత సన్ ఇస్ ఆల్సో ఓకే. వీనస్, మూన్ సార్. మూన్ కి రాశి లార్డ్ వీనస్. మూనా? మూన్ రాశి లార్డ్ వీనస్. వీనస్ కు చూడాలి సార్ మనం. వీనస్, వీనస్ చూడు. వీనస్ ఇదో 1, 2, 7, 1, 2, 7, 9 ఉంది, 12 ఉంది. 1, 2, 7, 9, 12. అంతే. ఇక్కడ 2, 7, 9. ఇక్కడ 2, 7, 9. 7, 9, 12. 2, 7, 9, 7, 12. వీనస్ అయిపోయింది. తర్వాత ఎవరు? రాహు. రాహు. 1, 2, 7, 8, 9. 1, 2, 7, 8, 9. 12. 12 కూడా ఉంది సార్. 12 కూడా ఉంది. రాహు 1, 2, 7, 8, 9, 12 అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినాయి. 2, 7, 9. 2, 7, 9. ఓకే, 12. ఇక్కడ 1, 2, 7, 8, 9, 12 కూడా ఉంది సార్. అన్ని వచ్చాయి. రాహు తర్వాత నెక్స్ట్ సాటర్న్ అయిపోయింది సార్. సాటర్న్. ఇంకా నెక్స్ట్ రాహు అయిపోయింది. కేతు. కేతు ఉన్నాడా? అంటే అసెండెంట్ యొక్క సబ్ లార్డ్ కేతు. అప్పుడు చూస్తే అయిపోతుంది. చూడండి. కేతు 2, 4, 1, 2, 1, 2 ఉంది. 7, 8, 9, 12. ఓకే, ఉన్నాయి సార్. ఇక్కడ 2, 7, 9, 12. 2, 7, 9, 12. 9, 12. ఇక్కడ 2, 8. 2 ఒకటి ఉంది కదా? 1, 2, 1, 2, 8. 1, 2, 8. రైట్. ఓకే సార్. కేతు కూడా ఓకే. సరిపోయినాయా? ఓకే సార్. అన్ని సరిపోయినాయి కదా? సరిపోయింది సార్. అంటే ఏంటి? ఆయన చనిపోయిన తరువాత అనలైజ్ చేసినటువంటిది. ఆయన బ్రతికినప్పుడు ఆయన రాసుకున్నటువంటివన్నీ మనము వెరిఫై చేశాం. అదే రస్తాలో మనము ఇప్పుడు నడిచినాం కదా? సన్ అండ్ మూన్ ఇంటర్ప్లే ఓకేనా? ఓకే సార్. ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క సబ్ లార్డ్ రాసుకోండి. సాటర్న్.
ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క సబ్లార్డ్ శాటర్న్, సన్ యొక్క స్టార్ లార్డ్ మార్స్, మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహు. ఇవన్నీ ఎక్కడ చూడాలి? నాటల్ చార్ట్ లో ప్రైమరీ ప్రైమరీ కస్ప్ కస్ప్, ఎయిత్ కస్ప్ సబ్ లార్డ్ కు సంబంధం చూడాలి, అంతే కదా? ఎస్ సార్. రాసుకోండి. ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క స్టార్ లార్డ్ శాటర్న్, సబ్ లార్డ్ శాటర్న్, స్టార్ లార్డ్ మార్స్. రాహు, మూన్ స్టార్ లార్డ్. ఇవి రాసుకుంటే ఇది తీసేస్తా నేను. అంటే రాహుకి బై రాసుకుంటే సరిపోతుంది కదా సార్. రైట్ 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 రైట్. మార్స్ కేతు. ఎవరికి? రాహుకి సార్. మూన్. రాహుకు. మార్స్ కేతు. మూన్ స్టార్. మార్స్ కేతు, వీనస్ అలాగే రాహు. వీనస్ రాహు. ఎస్ సార్. మార్స్ కేతు, వీనస్ రాహు. రైట్. అట్లా గుర్తుపెట్టుకో, ఆటోమేటిక్ గా వస్తాయిలే అవి, ఆటికి పోవు. ఎందుకంటే గడ్డి తింటే వస్తాయి. అది రెక్టిఫైడ్ చార్ట్, ఏం తమాషా కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎయిత్ కస్ప్ సబ్ లార్డ్ నాటల్ చార్ట్ కి పోవాలా? నాటల్ నాటల్ చార్ట్ లోనే. ఎవరిని తీయమంటావు? మెర్క్యూరీ. 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 ఎయిత్ కస్ప్ ఎస్ఎస్ఎల్ మెర్క్యూరీ. మెర్క్యూరీకి మెర్క్యూరీకి, సాటర్న్ కి, మెర్క్యూరీకి, మార్స్ కి, మెర్క్యూరీకి, రాహు. ఒక్కొక్క దాన్ని చూద్దాం. మెర్క్యూరీకి సాటర్న్ కు చూద్దాం ముందు. మెర్క్యూరీకి సాటర్న్ కు. మెర్క్యూరీ, మెర్క్యూరీ, సాటర్న్ నాటల్ చార్ట్ లో. నాటల్ చార్ట్ లోనే మళ్ళా రాశి లార్డ్ ఉంది సార్ మెర్క్యూరీ. మెర్క్యూరీ సబ్ లార్డ్, సాటర్న్, మెర్క్యూరీ, సాటర్న్ సబ్ లార్డ్ మెర్క్యూరీ. సరిపోయింది సార్. సాటర్న్ సబ్ లార్డ్ మెర్క్యూరీ. అలాగే మెర్క్యూరీ యొక్క రాశి లార్డ్ కూడా సాటర్నే. రాశి లార్డ్ ఓకే ఓకే ఓకే. ఎట్లా ఎట్లా? సబ్ లార్డ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ. సాటర్న్ యొక్క సబ్ లార్డ్ మెర్క్యూరీ సార్. సాటర్న్ ఏడున్నాడు? ఓయ్ బై, ఇంత దూరం పోయినామా? రైట్ రైట్ రైట్. అయినట్లే కదా? సార్. రైట్, బాగుంది. రాసుకో, మర్చిపోతాం. నెక్స్ట్ మార్స్. తర్వాత నెక్స్ట్ మార్స్. 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 మార్స్ కు మెర్క్యూరీకి. ఈయన ఎవరు? మెర్క్యూరీకి. మార్స్ కు మెర్క్యూరీకి. మార్స్, మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఓకేనా? హలో సార్. తర్వాత నెక్స్ట్ ప్లానెట్. నెక్స్ట్ ప్లానెట్ ఎవరు? రాహు. సార్ మెర్క్యూరీ రాహు స్టార్ సార్. మెర్క్యూరీకి రాహుకా? సార్. రాహు. రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ కదా? ఎస్ సార్. ఇండియన్ డైరెక్ట్ ఉంది. రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ. ఓకే. మెర్క్యూరీ, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు కదా? అది కూడా ఉంది, రెండోది కూడా ఉంది సార్. సరిపోయింది. తర్వాత ఇంకా ట్రాన్సిట్ అసెండెంట్ మూడోది. ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్. అసెండెంట్ చార్ట్ లోకి పోవాలా? మర్చిపోయినా. ట్రాన్సిట్ చార్ట్. ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ ట్రాన్సిట్ చార్ట్ ఇది క్లిక్ చేయండి మళ్ళా, లేకపోతే తప్పు వస్తుంది. క్లిక్ చేయకపోతే తప్పు వస్తుంది. ఇప్పుడు చూడండి, ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ సబ్ లార్డ్ కేతు. ఈ కేతువుకు ఇదే ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ స్టార్ లార్డ్ రాహువుకు సంబంధం. అంటే రాహు కేతులకు సంబంధం చూపియాల. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. నక్షత్ర పరివర్తన, నక్షత్ర పరివర్తన, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లానెట్స్, స్టార్ లార్డ్స్. మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్టార్ లార్డ్స్ అంటే రాహు కేతు స్టార్ లో ఉన్నాడు, కేతు రాహు స్టార్ లో ఉన్నాడు. ఓకే, సరిపోయిందా? ఏం బాబు? సరిపోయింది సార్. అంటే 6 ఈవెంట్స్ టాలీ చేసినాం. ఇంకా ఈ విషయంలో ఈరోజు చెప్పినటువంటి పాఠములో ఎవ్వరు నా గ్రూపులో తప్పు చేయడానికి వీలు లేదు అని నేను భావిస్తున్నా. అర్థమైంది అది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మీ అందరినీ విశ్వసిస్తున్నాను.
మీ అందరిని విశ్వసిస్తున్నాను అని ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే మీరు తప్పు చేస్తే నా స్టేట్మెంట్ తప్పు అవుతుంది. కాబట్టి మీరు నా స్టేట్మెంట్ తప్పు చేయకుండా ఉండాలా, దాన్ని రైట్ చేయాలంటే మీరు మళ్ళా ఒక్కసారి ఇంటికి పోయి చేయాలి మీరు. అప్పుడైతే ఓకే సార్. వస్తుంది. ఓకే సార్.